డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. మమ్మీ నువ్వు చాలా మంచిదానివి, మరి డాడీ ఎందుకు నీతో మాట్లాడటం లేదు? అది నాకు తెలీదమ్మా. మమ్మీ మేము నీకు హెల్ప్ చేస్తాం. నేను చెప్తే డాడీ నీతో మాట్లాడతారు. డాడీ నువ్వు మళ్ళీ మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటాం. ముంబైలో మనం ఎంజాయ్ చేసినట్టుగా ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరేం చేయాల్సిన అవసరం లేదు బాబు. డాక్టర్ అంకుల్ ఉన్నారుగా, ఆయనే డాడీని తొందరగా కోలుకునేలా చేస్తారు. ఆ తర్వాత చూడండి, మీ డాడీ మళ్ళీ మీ మమ్మీతో ఎప్పట్లాగే ఉంటారు. ఆ తర్వాత మనందరం మళ్ళీ అల్లరి చేయొచ్చు. ప్రామిస్ మమ్మీ? ప్రామిస్. హలో, చెప్పండి. హే విఘ్నేశ్వరా, నా బాబుని ఈ కష్టాలు బాధల్లో నుంచి బయటపడేసే. నా యశ్వంతుని కోలుకునేలా చెయ్యి. నేనిదొక్కటే కోరుకుంటున్నాను నిన్ను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. అరే వచ్చావా బాబు? ఇప్పుడెలా ఉంది? నేను పూజ పూర్తి చేసి నీ దగ్గరికే వద్దామనుకున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బాబు? అమ్మా, నేను మంచివాణ్ణి కాదు. నేను నీకు మంచి కొడుకుని కాలేకపోయాను. నేను మంచి కొడుకుని కాదు, మంచి తండ్రిని కాదు, మంచి అన్నయ్యని కాదు, మంచి బాబాయిని కాదు. లేదు బాబు, లేదు బాబు, లేదు లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందరికంటే మంచివాడివి. నువ్వంటే నాకు గారాపం. మంచి తండ్రివి కూడా.
అందుకే నిన్ను ఇష్టపడతాను. అమ్మా, నేను నిన్ను చాలా కంగారు పెట్టాను. అందరినీ ఎంతగానో బాధ పెట్టాను. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా. నేను కావాలనుకున్నా అలా చేయలేను. కానమ్మా, ఆ సంఘటన బాబు, ఏం జరిగిందో చెప్పు. అక్కడేం జరిగిందో అంతా వివరంగా చెప్పు. తీసుకున్నారు. స్విచ్ ఆఫ్ చేయండి. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. చెప్పు బాబు, ఏం జరిగిందో చెప్పు. ఈ అమ్మ మాట విను. నీ మనసులో ఉన్న బాధని బయట పెట్టు. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. యశ్వంత్, చెప్పు బాబు. అప్పుడే మేము నీకు ఏదైనా సహాయం చేయగలం. చెప్పు, ఏం జరిగింది? యశ్వంత్, 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 ఆగు బాబు. వావ్! ఓకే, చెప్పండి పిల్లలు, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? టర్నీ అంకుల్, ఇంకో మ్యాజిక్ చూపించరా? నీ దగ్గర అబ్రాకదబ్రా చూ. ఈ చిట్టి పొట్టి పిల్లాడి టిఫిన్ బాక్స్ లో ఏముంది?
అబ్రకదబ్రా ఇందులో టేస్టియాలు చపాతీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ చిన్నారి డాలీ పాకెట్లో ఏముందో మీకు చెప్పనా? ఆబ్రకిద్దాబ్రా గిలిగిలిచ్చు, తన పాకెట్లో చాక్లెట్ ఉంది. టోనీ అంకుల్, ఇందాక మీరు నా టిఫిన్ బాక్స్ లో ఏముందో చెప్పారు. ఇప్పుడు నా చేతిలో ఏముందో చెప్పండి. ఓకే. అబ్రకిదబ్రా అబ్రకిదబ్రా గిలిగిలిచ్చు, నీ చేతిలో గులాబీ పువ్వు ఉంది. అది కూడా రెడ్ కలర్ రోజ్. అది కూడా మీ స్కూల్ గార్డెన్ లోనిది. ఓకే, చూపించు. సరే పిల్లలు, ఇక టోనీ అంకుల్ కి బాయ్ చెప్పండి. అలాగే థ్యాంక్స్ కూడా. ఓకే, బాయ్ పిల్లలు, బాయ్. సరే, ఇక మీ క్లాస్ అయిపోయింది. టోనీ అంకుల్ మ్యాజిక్ బాగా చేశారు. ఆయనకు అన్నీ తెలిసిపోతుంది. మన డాడీ కోపానికి కారణం ఏంటో ఆయనకు తెలిసిపోతుంది. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం పిల్లలు? టోనీ అంకుల్, మా డాడీని మీ మ్యాజిక్ తో కోలుకునేలా చేయాలి. టోనీ అంకుల్, మా డాడీని మీరు నవ్వించాలి. అవును టోనీ అంకుల్, మా డాడీ మా పైన చాలా కోపంగా ఉన్నారు, కానీ ఎందుకో తెలీదు. చూడండి టోనీ అంకుల్, మీరు మీ మ్యాజిక్ తో అన్ని సెట్ చేస్తారు కదా. టోనీ అంకుల్, మీరు మాతో పాటు మా ఇంటికి రారా ప్లీజ్. ప్లీజ్. నాతో రండి పిల్లలు, ఇలా రండి. చూడండి పిల్లలు, టోనీ అంకుల్ చాలా బిజీ తెలుసా. ఆయన మీతో మీ ఇంటికి రాలేరు. ఆయన ఫీజు ఎంతో తెలుసా మీకు? చాలా ఎక్కువ. ఇంత ఫీజు తీసుకుంటారు టోనీ సార్. ఫీజు తీసుకోకుండా ఎవరింటికి వెళ్ళరు. అయినా నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను ఫీజు తీసుకోకుండా మీ ఇంటికి రావటానికి, సరేనా? బాయ్ బాయ్. మనం టోనీ అంకుల్ కి అంత ఫీజు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇదిగో కీస్. కానీ మమ్మీ ఎప్పుడు చెప్తుంది ఎవరి పర్మిషన్ లేకుండా తీసుకుంటే దొంగతనం అవుతుంది అని. ఇవి మన తాతయ్య గారి డబ్బులు. ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉంటే మనం ఆయన్నే డబ్బులు అడిగేవాళ్ళం. తాతయ్య గారు ఇంటికి రాగానే ఆయనతో మనం చెప్పేద్దాం మేము మీ డబ్బులు తీసుకున్నామని. నానమ్మ కూడా చెప్పింది కదా మన డాడీ కోలుకోవడానికి ఏదైనా చేయొచ్చని. కాబట్టి మనం మీ డబ్బులు టోనీ అంకుల్కి ఇచ్చేస్తే ఆయన డాడీని కోలుకునేలా చేస్తారు. డాడీ పూర్తిగా కోలుకుంటే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మనల్ని ఎవ్వరూ ఏమన్నారు. దేవుడికి కూడా మనం సారీ చెప్దాం. నిజంగా? అయితే సరే.
చాలా డబ్బులున్నాయి. 50,000 అంటే ఎంత? నాకేం తెలుసు, మొత్తం తీసేసాయి. మనం టోనీ అంకుల్కి ఇచ్చేస్తే ఆయనే అంతా చూసుకుంటారు. సరే. చూడటానికి చాలా బాగుంది. నవాబు గారు చేస్తున్న పని దొంగతనం. ఆ దేవుడి మీదొట్టు. చిన్న కుటుంబం నుంచి వచ్చాడు కదా, తన రూపాన్ని చూపించాడు. ఆయన ఇంకేం చేస్తాడు? నువ్వు నాతో రా, ఇప్పుడే అన్నయ్యతో చెప్తాను. పంకజ్, నాన్నగారు. అప్పుడే వచ్చేసారా? మీటింగ్ ఎలా జరిగింది? మీటింగ్ సంగతి తర్వాత మిస్టర్ మెహతా గారు మన డిజైన్ రిజెక్ట్ చేశారంట. నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఇంత పెద్ద కాంట్రాక్ట్ మన చేతుల్లోంచి మిస్ అవడం అంత చిన్న విషయం కాదు పంకజ్. నువ్వు నాకు ముందే చెప్పాల్సింది కదా. నాన్న, మీకు నేను ఇబ్బంది కలిగించకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిందా? అవును. ఎలా? ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేశారు? యశ్వంత్. నేను మన క్లయింట్ మెహతా గారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా పక్కనే యశ్వంత్ ఉన్నాడు. యశ్వంతే నాతో స్వయంగా చెప్పాడు, మళ్ళీ ఈ డిజైనర్స్ పై మనం వర్క్ చేద్దామని. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంట్రాక్ట్ వదులుకోను అన్నాడు. ఇది సంతోషించాల్సిన విషయమే. తను పనిలో పడితేనైనా తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. తన మైండ్ వేరే ఏ విషయంలో వైపు వెళ్ళదు. రా రా, నువ్వు లోపల ఏం చేస్తున్నావో అందరికీ చెప్తాను. రా రా. పిన్ని గారు, పిన్ని గారు, ఏమైంది? మీరెందుకు పిల్లలలా ఏడ్చుకొస్తున్నారు? ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారా? నీ గారాల కొడుకు మా అన్నయ్య బీరువా నుంచి డబ్బులు దొంగతనం చేశాడు. అంచు, తాతగారి బీరువా నుంచి ఒక మాట ఆయన అడగకుండా మీరిద్దరూ ఈ డబ్బెందుకు తీశారు? వీళ్ళిద్దరూ కాదు, కేవలం అంచు ఒక్కడే. పల్లవికి ఇలాంటివేం తెలియవు. అంచుయే దొంగతనం చేయమని బలవంతం చేసుంటాడు. పిన్ని గారు, ప్లీజ్. పిల్లల విషయంలో మనం చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా దొంగతనం లాంటి పదాలు యూజ్ చేయకూడదు. దొంగతనాన్ని దొంగతనం అని కదా అంటారు. దీన్ని ఇలా కాకుండా ఇంకేమంటారు? ఏమనాలో నువ్వే చెప్పు. కోడలిగా నీ బాధ్యత పూర్తిగా నెరవేర్చలేకపోయావు. నాకు పాఠాలు నేర్పుతున్నావా? ఇలాంటి విషయాల్లో నేను ఎలా వ్యవహరించాలో? వా రా రా, ఇప్పుడే అన్నయ్యకి చెప్తాను ఈ ఇంట్లో ఏం జరుగుతుందో. పిన్ని గారు. అన్నయ్య, అన్నయ్య, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వే చూడు. చూడన్నయ్యా. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? విషయం అలాంటిదన్నయ్యా, అనర్థం జరిగిపోయింది. పునర్వివాహ